హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి. నావలింతలు తీసిన కాడికి చాలు పద. ఇంట్లో పని అంతా ఎక్కడిదక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు నువ్వు పని తెవలనియ్యవు. మీ అక్క ఉండుంటే ఇప్పటికెప్పుడో ఇంటిల్లి పాది పని అంతా చేసేసి లక్ష్మీదేవిలాగా కలకల్లాడుతూ తిరిగేది. ఏంటో ఈ అత్త ఎప్పుడు చూడు పెద్ద కొడలని తననే మెచ్చుకుంటుంది. ఈసారి పనులు మొత్తం నేనే చేసి తనని మెప్పు మొత్తం నేనే పొందుతా. పెద్ద కొడల కన్నా చిన్న కొడలే చాలా మంచిది అనేలా చేస్తా. ఇలా బుట్టలో వేసుకోవాలి మా అత్తని. ఐడియా! అబ్బా, ఎంతో కొంత వంట గురించి తెలుసు కానీ నేను ఎప్పుడు వంట చేయలేదు. ఇందులో ఉప్పేదో ఏదో నాకేం అర్థం అవ్వట్లే. ఎర్రదైతే కారం, ఇదైతే నూనె. ఉప్పేదబ్బా. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటావు? పని తెగులుద్దా లేదా? వాళ్ళ కడుపులు మాడుద్దామనుకుంటున్నావా? ఎంతసేపు పడుతుంది? అత్తయ్య, వంట అయితే మొదలు పెట్టాను కానీ ఉప్పు ఎక్కడో కనబడట్లేదు. ఏంటమ్మా ఇలా ఉన్నావు నువ్వు? ఆ రెండో షెల్ఫ్లో 3వ డబ్బా సరిగా చూడు, అన్నీ ఉంటాయి అక్కడే. ఇక అన్నీ కనబడ్డాయి కదా, కానీ త్వరగా కానీ, లేట్ అయిపోతుంది. ఈ పాటికి ఎప్పుడో తినేసేవాళ్ళం. సీత ఉండుంటే ఇంత ఇంత లేట్ అయిపోయేది కాదమ్మా. కానీ ఒక్క 5 minutes అత్తమ్మా, త్వరగా చేసుకొని వస్తాను. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఊర్మిళకు వంట రాక ఎంత ఉప్పేయాలో తెలియక డబ్బాలో ఉన్న మొత్తం ఉప్పుని వంటలో వేసేస్తుంది. అయిందా? చూడ్డానికైతే బాగానే ఉంది, తింటే ఎలా ఉంటుందో. చూడ్డానికే కాదత్తయ్య, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అటు ఏంటమ్మా ఇలా ఉంది? రుచి పచి లేదు వంటలో. ఏమేసి వండావమ్మా? చంపేద్దాం అనుకుంటున్నావా మనుషులని? అమ్మా, ఏం వంటలు చేసిందో ఏమో. నోరంతా ఉప్పేసము, నోరంతా పాడైపోయేటట్టుంది. నా సీత వచ్చేవరకు నేను బ్రతుకుంటాను లేదు, నీరసంగా ఉంది. దీని వంటలు దీని కథలు ఎలా తట్టుకునేదో. వంట ఎలాగో అలా చేసావు సరే, ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నావు. ఇల్లన్నా నీట్గా సర్ది పెట్టమ్మా. అంతా చాలా రోజులు అవుతుంది. నాకు నడుము నొప్పితో సరిగా క్లీన్ చేయలేదు. మంచిగా క్లీన్ చేయమ్మా, మంచిగా తెల్లగా కడిగేసి. అలాగే అత్తమ్మ, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఇల్లంతా చక్కగా తుడుస్తాను. మిలమిలలాడిపోతుంది. నువ్వైతే పని మొదలుపెట్టు, నేను చెప్తాను మిలమిలలాడుతుందో తలతలలాడుతుందో అని చెప్పి అక్కడి నుంచి అత్త వెళ్ళిపోతుంది. ఇంకా పని మొదలు పెడుతుంది మన ఊర్మిళ. చక్కగా మొత్తం ఇల్లంతా ఊడ్చేస్తుంది. ఇల్లు ఊడ్చిన వెంటనే తడిబట్ట పెడుతుంది ఊర్మిళ. మొత్తం ఇల్లంతా నిమ్మలంగా కూర్చొని మెల్లిగా తడిబట్ట పెడుతుంది. అప్పుడే వాళ్ళ అత్త ఊర్మిళ ఏం చేస్తుందో అని చూద్దామని వచ్చి కాలు జారి కింద పడిపోతుంది. అబ్బా, చంపేసింది. ఏం చేస్తున్నావే? ఏం పని ఇది? నా నడుము. అమ్మా! అయ్యయ్యో అత్తయ్య, మీకు ఏమైంది అత్తయ్య? అలా ఎలా పడ్డారు అత్తయ్య? ఏమైనా దెబ్బలు తాకాయా? నేను ఇంకా పూర్తిగా తుడవలేదు అత్తయ్య. మీరు అప్పుడే ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అత్తయ్య. నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే వేడి నీళ్ళు తీసుకొస్తాను. మీకు మంచిగా కాపడం పెడతాను. అప్పుడు ఏ వాపు ఉన్నా దెబ్బన తక్కువైపోతుంది. నేను నేర్చుకున్నాను అత్తయ్య నా చదువులో అని వెళ్ళి ఊర్మిళ ఒక బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని వస్తుంది వాళ్ళ అత్త దగ్గరికి. కానీ ఊర్మిళ కాలు జారి ఆ వేడి నీళ్ళు అత్త కాలు మీద పడిపోతాయి. ఏంటే? ఏమైంది? వేడి నీళ్ళ ఇలా చేస్తున్నావేంటి? చంపేద్దాం అనుకుంటున్నావా? నన్ను ఈరోజు ఏం చేస్తావే? అమ్మా సీతమ్మ తల్లి, నువ్వు ఉండుంటే నాకు ఈ కష్టం ఉండకపోయేది. ఇలా చేస్తుంది ఇది. అయ్యో అత్తమ్మ, నేను కావాలని చేయలేదు అత్తమ్మ. కాలు జారి పడిపోయాను. ఆగండి, ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తాను. ఒక 5 minutes ఓపిక పట్టండి అత్తయ్య, ఇప్పుడే వెళ్తాను. మరుసటి రోజు ఉదయాన్నే. హలో అత్తయ్య, ఏంటత్తయ్య పొద్దున్నే ఫోన్ చేశారు నాకు ఇలా? చెప్పండి అత్తయ్య, అంతా బాగున్నారా? అక్కడ అంతా ఎలా ఉన్నారు? తిన్నారా? సీత, ఏం చేస్తున్నావు అమ్మా? బాగున్నావా? ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ ఒక్క పని తెవలట్లేదు. నీ చెల్లి చూసావా ఏం చేసిందో? జారి పడిపోయాను.
నా నడుము అంతా విరిగిపోయింది. నాకు అసలు లేవనీకే రావట్లేదు. నువ్వెప్పుడు వస్తావు? తొందరగా బయలుదేరమ్మా. అశిష్ అత్తయ్య అలా ఎలా పడ్డారు? సరే నేను అక్కడికి వచ్చాక మొత్తం చూసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే బయలుదేరుతాను అత్తయ్య. జాగ్రత్తగా ఉండండి. వచ్చేస్తున్నాను. ఉఫ్ ఉఫ్ అనుకుంటున్నారేంటి అత్తయ్య? అంతగానం కాలిందా? ఏది చూపించండి. వేన్నీళ్ళు కూడా పడ్డాయమ్మా. నువ్వు వెళ్ళినప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ ఏదో ఒకటి అవుతుంది. ఇక నువ్వు వచ్చావు కదా, చాలు, అంతా నువ్వే చూసుకుంటావు. నేను వెళ్ళిందే 10 రోజులు. ఒక్క 10 రోజులు చూసుకోలేకపోయావా అత్తని ఇంటిని? అరే ఏంటిది ఊర్మిళ, ఇలాగేనా ఉండేది? హలో పిల్లలు, పార్ట్ 2 మీకు నచ్చిందా? నచ్చితే పార్ట్ 3 కోసం కామెంట్ చేయండి. మా అక్క మాట వింటానా లేకపోతే తన మీద రివెంజ్ తీర్చుకుంటానా? ఇదంతా చూడాలంటే పార్ట్ 2 చూడాల్సిందేగా మరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ పిల్లలు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.